మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింక్ సింబల్ దగ్గర ఉన్నాము. ఇది మంచి హోటల్ అనమాట. వైట్ హౌస్ లాంటిది కలంగట్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో 106 రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక్క గ్లింప్ చూడండి ఎలా ఉందో. ఇదే ఈ వైట్ హౌస్ ఎంట్రీ. అంబియన్స్ అదిరిపోయింది. ఇదే ఇక్కడ రిసెప్షన్. మంచిగా మనకి ఏ రూమ్ కావాలి, ఏ కేటగిరీలో కావాలి అనేది వీళ్ళని అడిగి మనం ఆ రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకి 5 కేటగిరీస్ ఉన్నాయంట, వెళ్ళి చూసేద్దాం. దానికన్నా ముందు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బేస్మెంట్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏమో రెస్టారెంట్ ఉంది, అది కూడా చూసేద్దాం రండి. బేస్మెంట్లో బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి. ఇదే ఇక్కడ రెస్టారెంట్. దీని తర్వాత ఇదే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటానికి బేస్మెంట్లో అరేంజ్ చేశారు. ఇది టైమింగ్స్ కూడా 8 నుంచి 10 వరకు మార్నింగ్. ఇది కాంప్లిమెంటరీ. చాలా బాగుంది యాంబియన్స్. ఇక ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్ళిపోదాం. వచ్చేసింది, లెట్స్ గో. ఓ కానీ నాకు ఎందుకో కింద ఎక్కువ టేబుల్స్ ఉన్నాయనిపిస్తుంది. దీనికన్నా బాగుంది. ఆహా, బార్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 11 వరకు ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సౌత్, నార్త్ అన్నీ ఇదే అనమాట. ఇక్కడ బార్ కౌంటర్ ఏ బ్రాండ్ అయినా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కానీ టైమింగ్ మాత్రం మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు. తాగుతూ మంచిగా తినొచ్చు అనమాట ఆర్డర్ చేసుకుని. వావ్, ఇదే అనమాట క్లాసిక్ కేటగిరీ. ఇది నైస్. మంచిగా దాచుకోవటానికి లాకర్ ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు, తాగటానికి, టీ పెట్టుకోవడానికి. నైస్ టవర్స్, పిల్లోస్ కూడా ఇచ్చారు. బాబా నైస్ నైస్. ఇప్పుడు అద్భుతంగా ఉందన్నమాట టీవీ. వావ్, అదిరిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ కేక. మంచిగా ఇక్కడ కూర్చొని బాల్కనీలో ఇక్కడ మంచిగా సిట్టింగ్ వేసుకుంటా ఆ బీచ్ చూసుకుంటా భలే ఉంది. ఆహా, మంచి సన్సెట్ టైం కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాష్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ ఒక్కటి మైనస్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉండడం అనేది మైనస్. మిగతా అంతా సేమ్ అనమాట. ఇంకొక కేటగిరీ కూడా ఉంది. ఆ కేటగిరీలు బట్టి రూమ్ స్పేస్ కూడా పెద్దగా ఉండొచ్చు. వెళ్దాం ఇంకొక దానికి. ఇప్పుడు మనం ఎలైట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎలైట్ కేటగిరీ. ఈ ఎలైట్లో వితౌట్ బాల్కనీ ఇది అనమాట. కానీ విత్ బాల్కనీ వేరే వ్యూ ఉంటుంది. వితౌట్ బాల్కనీ కూడా చూపిస్తా. సేమ్ ఉంటాయి మనకు, ఫ్రిడ్జ్ కానీ, లాకర్ కానీ, ఏసీ కానీ అన్నీ ఉంటాయి. కానీ ఇంకొకటి, అది రూమ్ స్పేస్ చిన్నది కాబట్టి సోఫా అలాంటివి ఉండవు. దీంట్లో అనేది సపరేట్గా మనకు సోఫా ఉంటుంది. బాత్రూమ్ కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు ఇది చూపించేస్తారండి వితౌట్ బాల్కనీ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇదే అనమాట మనకి బయట నుంచి వితౌట్ విండో, కానీ వ్యూ మాత్రం కనిపిస్తుంది. మంచి కిటికీలను చూడొచ్చు. ఎలైట్ విత్ బాల్కనీ రూమ్ అనమాట. అన్నీ సేమ్ ఉంటాయి. కానీ మనకి ఒక బాల్కనీకి మాత్రం బయటికి వెళ్ళి చూడొచ్చు. అది ఒక్కటి సపరేట్గా చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వైట్ హౌస్ ఫీల్ వస్తుంది. మంచిగా ఇక్కడ కూర్చుని కబుర్లు, లవర్స్ అయినా ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఇదే అనమాట
ప్రీమియం రూము. ఈ ప్రీమియం రూమ్లో మనకి సోఫా అనేది ఉండదు, స్పేస్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదీ సేమ్ ఇక్కడ మనకు బాల్కనీ అవైలబుల్ ఉంటుంది అనమాట. మంచిగా బాల్కనీ నుంచి బీచ్ వ్యూ. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం, వచ్చేసింది. ఇదే అనమాట రాయల్. చాలా రాయల్టీగా ఉంది, చాలా పెద్ద. అబ్బా, ఇక్కడ కబడ్డీ ఆడుకోవచ్చు, అంత పెద్దది ఉందన్నమాట స్పేస్ అయితే మాత్రం. నైస్. వావ్, వాష్రూమ్ కూడా చాలా రాయల్గా ఉంది, ఫుల్. ఇక్కడ నుంచి మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు. నైస్. ఇక బాల్కనీ కూడా చూద్దాం. వావ్, చాలా చాలా స్పేసియస్గా ఉందన్నమాట. మంచి ఫ్యామిలీ వచ్చి ఒక కిడ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఎంజాయ్ చేయటానికి. ఇక్కడ సేమ్ బీచ్ వ్యూ, కానీ స్పేస్ ఎక్కువ ఉంది ప్రతి దాంట్లో. రూమ్లో కానీ, బాల్కనీలో కానీ, వాష్రూమ్లో కానీ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదే ఇక్కడ హైయెస్ట్ కేటగిరీ రూమ్ అనమాట ఇదే. మనకి క్లాసిక్ తప్ప మిగతా అన్ని రూముల్లో ఎక్స్ట్రా బెడ్ అనేది వేస్తారంట. సూపర్. ఇంకా వేరే కేటగిరీకి వెళ్ళిపోదాం, వచ్చేసాను. సిగ్నేచర్ రూమ్ అనమాట. దీనికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, అలాగే వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కానీ బీచ్ వ్యూ అదేం కాకుండా రోడ్డు వ్యూ అనమాట. ఇక్కడ రోడ్ వ్యూ ఒకటే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. రోడ్ వ్యూ అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, అలాగే పైన బార్ ఉందంట, అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ హోటల్కి ఇదే స్విమ్మింగ్ పూల్, ఇది 8th ఫ్లోర్లో ఉంది. ఈ వైబ్ ఎలా ఉందంటే మామూలుగా లేదు, మొత్తం గోవాలో సగం మొత్తం కనిపిస్తుంది నాకు. ఆ బీచ్ అయితే చేత్తో అలా టచ్ చేసే ఫీల్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పూల్ ఏరియా దగ్గర మంచిగా చిల్ అవ్వాలన్నా, కలంగట్ బీచ్ కళ్ళకు అద్దనట్టు చూసుకుంటూ చిల్ అవ్వాలన్నా ఇదే అనమాట బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ ఒక్క కూడా లభిస్తుంది, చాలా బాగుంది. అంటే మనకి ఇక్కడ కూర్చొని బీచ్ మొత్తం ఎంజాయ్ చేసే వైబ్ అనేది ఇంత పెద్ద బిల్డింగ్ ఈ చుట్టుపక్కల కలంగట్లో ఎక్కడా లేదు. ఈ వైట్ హౌసే సింక్ సింబల్ ఈజ్ ద బెస్ట్ హోటల్ అని నేనైతే చెప్పబోతున్నా. చాలా ఉంది, చాలా బాగుంది. చూశారు కదా, అన్ని కేటగిరీ రూమ్స్ చాలా బాగున్నాయి. దీని అడ్రస్ వచ్చేసి నీకావాడ కలంగట్. మనకి కరెక్ట్గా తెలియాలంటే ఆంధ్ర రుచులు అనే రెస్టారెంట్ ఉంటుంది ఫుడ్ది, దాని పక్కనే ఆనుకుని ఉంటుంది అనమాట. చాలా పెద్ద బిల్డింగ్, చాలా రూమ్స్, సూపరు. అంతేకాకుండా మీకు ఇక్కడ 2-wheeler పార్కింగ్ కూడా చూపిస్తా చూడండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. వీళ్ళ రూమ్స్తో పాటు మనకి 2-wheeler రెంట్కి కావాలన్నా లేదా ట్యాక్సీ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హోటల్ టూర్ అయితే అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి. మంచిగా పీస్ఫుల్గా ఉండాలి అంటే ఈ సింక్ సింబల్ అనేది నేను రికమెండ్ చేస్తాను. అంతవరకు చూస్తూ ఉండే తెలిసి ఉంటాం కావచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ సింక్ సింబల్.